ఎలియాసు అనే యువకుడు దేవునిమీద ఎంతో విశ్వాసం కలిగినవాడు. ప్రతి ఉదయం ఆయన తన బైబిల్ తెరిచి దేవుని స్వరాన్ని ఆలకిస్తూ ప్రార్థనతో రోజును మొదలుపెట్టేవాడు. అతని భార్య సంధ్యా మాత్రం దేవుని విషయాలన్నింటినీ దూరంగా ఉంచుకునే వ్యక్తి. ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు నమ్ముతారు అనే భావనే ఆమెకు. ఎలియాసుకు భార్య మారకపోవడం బాధే అయినా ఎప్పుడూ ఆమెకు బలవంతం చేయలేదు. నిశ్శబ్దంగా ప్రార్థించేవాడు. ప్రభువా, నా భార్య మనసును మార్చేది నేనే కాదు, నీవే. నేను ప్రేమ చూపిస్తాను, నీవు హృదయాన్ని తాకుము. సంధ్య అనారోగ్యం పాలైనప్పుడు ఎలియాసు గంటల తరబడి ఆమె పక్కనే ఉండి సేవచేసేవాడు. మందులే కాకుండా ప్రేమను, ఓర్పును, మృదువైన మాటలను ఇచ్చేవాడు. సంధ్య ఆశ్చర్యపోయేది. ఇంతకాలం నేనాయనర్థం చేసుకోకపోయినా ఇతగాడు నన్నెంత ప్రేమిస్తాడు? ఎలియాసు ఒక్క మాట కూడా బలవంతం చేయలేదు. ప్రతి రాత్రి ఆమె నిద్రపోయిన తరువాత బెడ్ పక్కన కూర్చుని చిన్నగా ఇలా ప్రార్థించేవాడు. ప్రభువా, ఆమెను నీ కరుణతో ఆవరించుము. ఆ మాటలు నెమ్మదిగా ఆమె గుండెను తాకడం మొదలయింది. ఒకరోజు సంధ్య తీవ్రమైన భయంతో ఏడుస్తూ లేచింది. ఆమె ఒక కలలో మునిగిపోతోంది. చీకటిలో ఒంటరిగా నిలబడింది. ఎలియాసు వెంటనే ఆమెను తన చేతుల్లోకి తీసుకుని తలపై చెయ్యి పెట్టి ఇలా అన్నాడు, యేసు నిన్ను ఒంటరిగా విదిచిపెట్టడు. నీవు ఆయన పేరును పిలిస్తే చాలు, అతను నీకు వెలిగిస్తాడు. ఆ మాటల్లో ప్రేమ ఉండింది. ఆ ప్రేమలో క్రీస్తు ఉండాడు. సంధ్య మనసులో మొదటిసారి దేవునికోసం చిన్న వెలుగులాంటి ఆకాంక్ష మెరవడం ప్రారంభింది. కొన్ని రోజుల తరువాత ఆమె నిశ్శబ్దంగా భర్త బైబిల్ పట్టుకునిలా అడిగింది, ఎలియాసు, యేసు నిజంగా నన్ను ప్రేమిస్తాడా? అతన చిరునవ్వుతో బైబిల్ తెరిచి ఇలా చదివాడు, నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించితిని. ఇర్మియా 31:3. ఆ వాక్యమామె మనసులోని గోడల్ని కూల్చివేసింది. ఆమె నెమ్మదిగా భర్త భుజంపై తలవేసి కన్నీళ్లతో ఇలా చెప్పింది, ఆయనను తెలుసుకోవాలి, నాకాయన కావాలి. అది ఆమె జీవితంలో మొదటి నిజమైన ప్రార్థన. సంధ్య నెమ్మదిగా దేవుని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టింది. ఎలియాసుతో కలిసి చిన్న ప్రార్థనలు చేయడం అలవాటు చేసుకుంది. ఆమె ముఖంలో ఒక ప్రశాంతత కనిపించేది. యేసు ఇచ్చే శాంతి. కొన్ని నెలల తరువాత చేర్చులో ఆమె ఇలా సాక్ష్యమిచ్చింది, నా మనసును బలవంతం చేసి ఎవరూ మార్చలేదు. నా భర్త ప్రేమ, అతని ప్రార్థన మరియు యేసు కృప, ఇవే నన్ను దేవుని దగ్గరకు తేవాయి. ఎలియాసు కళ్లలో ఆనంద కన్నీళ్లు. సంధ్య చేతిని పట్టుకొని దేవునికి మహిమ ఇచ్చాడు. బలవంతం మార్పు తేవదు, ప్రేమ, ఓర్పు మార్పు తీసుకొస్తాయి. దేవుడు ఎవరి హృదయాన్నైనా తాకగలడు, సమయం మాత్రమే కావాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా యేసే జీవాధిపతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.